have adopted different టాపిక్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీ. అంటే ఏది బెస్ట్గా ఈ వరల్డ్లో ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎమర్జెన్సీలో ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయొచ్చు అని ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్లో ఉంది. సో ఈ విధంగా వరల్డ్ వైడ్లో ద బెస్ట్ కాన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా స్టడీ చేసి ఆల్మోస్ట్ ది స్టడీ ద 10 కాన్స్టిట్యూషన్స్ అండ్ 10 కంట్రీస్కి సంబంధించినటువంటి అక్కడ లాస్, అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్, అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ని స్టడీ చేసి ఒక్కొక్క కంట్రీ నుంచి అంటే యూకే నుంచి ఒక టాపిక్ని వాళ్ళు తీసుకున్నారు, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, అండ్ యుఎస్ నుంచి కొన్ని పిక్ చేసుకున్నారు, ఫండమెంటల్ రైట్స్ పిక్డ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీ. సో ఎమర్జెన్సీ అనే టాపిక్ని ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ జపాన్. సో ఇట్లా ఒక 10 కంట్రీస్ కాన్స్టిట్యూషన్స్ని స్టడీ చేసి ఆర్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ గేవ్ అస్ ఏ వండర్ఫుల్ లాంగెస్ట్ ఇట్స్ అ బిగ్ కాన్స్టిట్యూషన్. ఎందుకు ఇచ్చింది అంటే మనం అందరం కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ మన యాన్సెస్టర్స్ కావచ్చు, మన సిటిజన్స్, ఇండియన్ సిటిజన్స్ చాలా సఫర్ అయ్యారు. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ వీటి గురించి అర్థం చేసుకోవాలంటే బిఫోర్ ఇండిపెండెన్స్ మన ఇండియన్ సిటిజన్స్ లైఫ్స్ ఎలా ఉన్నాయి అని మనం చదువుకుంటే మనం ఎంత సేఫ్గా ఉన్నాము, ఇప్పుడు ఎంత మన ఫ్రీడమ్ని మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాము, ఎంత మన లివింగ్ స్టాండర్డ్ ఎంత బాగుంది అనేది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. హోప్ యూ విల్ బీ విత్ వండర్ఫుల్ children and you will extend helping hand to the society like this. Thank you. I wish you all the best.